హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను, చూడండి. ఇవి నాటు బఠానీలు అండి. నాటు బఠానీలు ఇవి. ఈ నాటు బఠానీతో మనము గుడాలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ బఠానీలు అనేది ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి ఒక 2 విజిల్ ఆర్ 3 విజిల్ రానివ్వాలి. అప్పుడు మనకు మంచిగా ఇలా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత మనం ఇలా వాటర్ తీసేసుకోవాలి. వాటర్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని చల్ల వాటర్ అనేది పోసేసుకోవాలండి. ఉడికిన తర్వాత ఇలా అనేది కనిపిస్తుంది. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఏం లేదండి, మన తెలంగాణ స్టైల్లో గుడాలు ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసు కదా మీకు. సేమ్ అలాగేనండి. ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలండి, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ప్రస్తుతానికి నా దగ్గర కొత్తిమీర లేదు. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపుకి వేసుకుందామండి. ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. ఇది కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఈ గుడాలనే ఎక్కువ తింటారండి. కర్ణాటక వాళ్ళకి ఇది చాలా బాగా తెలుసు, ఎందుకంటే అక్కడనే ఇది ఎక్కువ దొరుకుతుంది. మన తెలంగాణలో అయితే ఈ నాటు బఠానీ అనేది చాలా రేర్గా దొరుకుతుందండి. చాలా తక్కువ మందికి తెలుసు మన తెలంగాణలో. కర్ణాటక వాళ్ళకైతే ఎక్కువ తెలుసు ఇది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు, ఆవాలు జీలకర్ర వేగిపోయాయండి. అందులోనే కొన్ని ఆనియన్, కొన్ని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ వేగనివ్వండి. ఇది స్నాక్స్ టైపు. ఈ గుడాలు అనేది చాలా టేస్ట్ అండ్ హెల్తీ కూడా అండి. ఒకవేళ మీకు ఎక్కడన్నా ఈ నాటు బఠానీలు అనేది దొరుకుతుంది అంటే మీరు కూడా ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
కొంచెం కరివేపాకండి. ఆనియన్ అనేది మొత్తం బ్రౌన్ కలర్ అవసరం లేదండి, మామూలుగా పచ్చివాసన పోతే చాలండి. ఇందులోనే కొంచెం పసుపు, మనం ఆల్రెడీ ఉడకపెట్టేసుకొని బఠానీలు, నాటు బఠానీలు అనేవి ఉన్నాయి కదండి, ఆల్రెడీ నేను బఠానీలు కుక్కర్లో వేసే ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. కొంచెం యాడ్ చేయాలండి, నేను ఆల్రెడీ ఉడకపెట్టే ముందు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాను. ఇదైతే కర్ణాటక వాళ్ళకి చాలా 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 నచ్చుతుందండి. వాళ్ళు ఎక్కువ ఈ గుడాలనే ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు. అలాగే కొంచెం కారం పొడి, ఇట్లా స్నాక్స్తోనన్నా తినొచ్చండి. లేకపోతే మనకు ఉత్తయి తినొద్దు అని అంటే ఒక చపాతీ చేసుకొని చపాతీతోనైనా తినొచ్చు. చపాతీతోనైనా బాగుంటుంది, ఉత్తయి తిన్నా బాగుంటుంది. ఈ నాటు బఠానీతో ఒక్కసారి గుడాలు అనేది వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడే కారం పొడి వేసాను కదండి, కారం పొడి కొంచెం వేసిన తర్వాత ఒక 1 minute వదిలేద్దాం. 1 minute అయిపోయిందండి. అయిపోయిందండి గుడాల రెసిపీ. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిపైన పచ్చి ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.